పన్నెండుకి గల సాగి సంఘం నీ పక్క పక్కలని పలపలని ఇరిగిపోవాలి. పని చేసి ఎట్లా వచ్చినావు నా ఇంటికి? ఏ రకంగా వచ్చినావు? నీ పెళ్లి పాడుగానే నీ పెళ్లి ఏమంటే ఇల్లు వాచొచ్చిన నేను ఊరు పక్కకు తోట లోపల బంగ్లాలు ఉంటాను. మళ్ళా సోల్ది పట్టుకొని ఇక్కడికి వచ్చినావా? అట్లా కాదే, నా ఇంటికి వచ్చడానికి, నాకు ఇట్లా అడుగు పెట్టడానికి, నా కడప దాటి లోపలికి వచ్చడానికి కొంచెం అన్న సిగ్గు అనిపించలేదా అనే లంచ్ అన్నా పల్లారి రాజా లంజని నోడికెట్లా వచ్చిరా? నీ మనసు ఎట్లా ఒప్పిరా అన్నో? అన్నరారా అన్న పల్లాని రాజా పల్లాని రాజా పుట్టిన చెల్లెరు నేను ఉన్నాను అన్నా కన్నులంజయాని అన్న ఎట్లాంటి పోతానే ప్రేమలో ఉండిపోతానే బందరి కార్యం పోలవంట సందరై తల్లి అన్నా ఒక తల్లి గలబాల మనం రెండు చెక్కల వైపు వచ్చి ఏ అన్ననన్నా ఏ చెల్లెను లంజి అనంగా ఏడ చూసినప్పుడు అన్న నువ్వే నన్ను లెక్కించే నువ్వన్నమాట ఎవరన్నయించే ఆ పోడి పాడు కాదు, అదే తప్పు చేసిందో తోడ పుట్టిన అన్నలని అంటున్నారు. నలుగురు 4 తీర్ల వాడి పూసుకుంటారు రా అన్నా. తినదాటి నుంచి నేను తినదాన్నైనా నా చెల్లె అని నన్ను ఎత్తుకోని అన్నా ఎత్తుకోని అన్నో ఆడిపించినవన్నా నాది ప్రేమ ప్రేమలేనా వాయే నా మీద నీకు గంట కోపం అన్నో ఎందుకు తీరాలి అన్నా. తెల్లారితే నా పెళ్ళిరా వైన తయారు చేస్తుంది. మీరు కొత్త బట్టలు పట్టుకొని నీ ఇంటికి నచ్చే నువ్వు వచ్చినావు బరాబరే, కానీ ఇప్పుడు అన్న అని అంటున్నావు. మరి అప్పుడు పెళ్లి సంబంధం వచ్చినప్పుడు పెళ్లి సంబంధం కుదురుబాటం అప్పుడు మా అన్న రావాలి, మా అన్న వచ్చినాక ఈ సంబంధం కుదురుబాటం చేసుకుందామని అప్పుడు అనలేదేమే? పెళ్లి సంబంధం వచ్చుతో చెప్పన్నే ఒప్పుకున్నావు కాదే చెల్లె. 16 ఏళ్ళకే నీకు బలుపు వచ్చింది, 16 ఏళ్ళకే మొగడు కావాలి అని నీకు వద్దు వద్దు అన్నా మాటనకు అన్నా. లోకం మీద చూస్తలేమా ఎదిగిన తెల్ల ఇంటి మీద ఉంటే నా తెల్లకు పెళ్లి చెయ్యాలి, నా తెల్లకు పెళ్లి చెయ్యాలా అని ఆరాటపడ్డ అన్నలు ఎంతో మంది ఉన్నారు. కానీ పెళ్లి బంధువు అని అన్నమాట అన్నో మూడికెట్టా వచ్చే ఒక తల్లి పిల్లము నువ్వు నన్ను దూరం కొడితే నాకెవరున్నారా అన్న. నువ్వు నన్ను దెబ్బ కొడితే ఇంకో అన్నుంటే బతికే ఊరన్నా నన్ను పెద్దన్న కొడుతుండురా. నువ్వన్న దగ్గరికి అని ఇంకో అన్న దగ్గరికి నేను పోతున్నా అన్నా. అన్నా పట్టుకుంటా చెల్లెనున్నా అన్ను నా చెల్లికొచ్చి ఓ చెల్లెలా
నా పెళ్లి కచ్చి నువ్వు బావతోని కలిసి మెలిసి ఉండవాలి. నువ్వు ముందు వాడి నాకు పెళ్లి ఎత్తవరకుండా కానీ నా పెళ్లి రద్దు వాడి అంటవాడి అన్ను అనుకోలేదురా దూరం కొట్టకురా అన్న. అవ్వయ్య రాజుల చేరుగలేదు. అవ్వయ్య రాజులు అన్న మీరి పురుగులు నీళ్ళ నీరి జీవులు అన్నా. 60 ఏళ్ళకెచ్చు 70 ఏళ్ళకి మోహన పెద్ద మందుల ఇల్లు అవ్వయ్య రాజులు. నువ్వు ఈడి నూనెవి. నువ్వు ముందు వాడి నాకు పెళ్లి చేస్తామని గుంజే ఇంట్లోకి వచ్చిన కాంచి అమ్మాయి పువ్వు తింటాయరా. నేను వచ్చిన కాంచి నీ అమ్మ మా చెల్లె అన్ని లంచపడుగు మాటలు వాళ్ళంటే పువ్వు తింటారట చూడు. అన్న వద్దు వద్దు అన్నా మరి ఇళ్ళనే కొట్టినాను అంటే అన్నా కాలు మొక్కుతారా తెల్లారితే నా పెళ్ళిరా చేసుకో మొగంతోడు పోయి ఏపుతానా అన్న. పెళ్ళి పోలు మీద నేను కూర్చుంటే బిడ్డ ఇందురమ్మా మీ అన్న పల్లాని రాదు ఏడంటే నన్ను మాట్లాడిన తోటి ఏమంటాను మాట చెప్పుతున్నా కాళ్ళు మొక్కుతాను పెళ్లి ఖాళీ కట్టి పెళ్లి అయ్యాను చెల్లెలు గారా కూడ ముట్టాలేదా కూడ వినగానేయా నీ కన్ను ఎరుక తీరు వచ్చి రొమ్ము తీరదాన్ని చిన్ననాడు నా చెల్లని గొప్ప చెప్పుకున్నావు అన్న. అన్న చిన్ననాటి ప్రేమ ప్రేమ లేడావాయే నాటి ప్రేమ లేడావాయే కాళ్ళ ఏదంటే శరీరం సాధించుతాను ఇటు వస్తే ఆడిదా నిన్ను కనుకనేవి అటువంటి నా దగ్గర పంపించి ఆడ సోల్తి పెట్టి మళ్ళా పెళ్ళైనాక ఏమో చేస్తున్నా నా కొడుకాని ముసలితో ముసలిదాంట్లో ఉపాయం ఇది నిన్ను ఇక్కడ తోలేరు. అక్కడ తయారు చేద్దామని దాచోళ్ళు లేరా ఇంటి నిండా మంచిగానే ఇక్కడికి తోలినారే. నీ పెళ్లి కాడికి అచ్చుడు కాదు మన్ను కూడా నీ మీద. నీ తోడ నేను పుట్టలేదా? నువ్వు తోడ పుట్ట నన్ను అడిగితే మొగోళ్ళే పుట్టాలి కానీ అసలు ఆడి పుట్టనే పుట్టాలి. నీ పెళ్ళ